నమస్తే అందరికి. నేను చూసారు కదా 3 లేయర్స్ ఫ్రాక్ 4 మీటర్స్ క్లాత్ తోటి కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అనమాట. సో మొత్తం స్టిచ్చింగ్ మొత్తం పార్ట్ కూడా ఏది మిస్ చేయకుండా పెట్టినా చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్ అటాచ్ చేసుకొని కొంచెం ఐరన్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. సో లైనింగ్ అటాచ్ చేసేసుకున్నప్పుడు ఒక సైడ్ మొత్తం అటాచ్ చేసి మిగతా సైడ్ వదిలేసి ఐరన్ చేసుకున్నాక మిగతా సైడ్ అయితే నేను అటాచ్ చేసుకుంటా. సో ఇప్పుడైతే మొత్తం ఓవరాల్గా ఫ్రంట్కి బ్యాక్కి 2 పీసెస్కి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే నెక్ అయితే వేసుకుందాం. నెక్ పార్ట్ అనేది యాడ్ చేసుకుందాం అన్నట్టు. సో మనం నెక్ని ఒక ప్యాచ్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. దాన్ని అటాచ్ చేయడమే. సో దీని కూడా మిడిల్ పార్ట్ ఏది ఉందో చూసి కరెక్ట్ మిడిల్ పార్ట్ అంటే ఆ రెండింటికి మధ్యలో అనమాట. సో మనం ఎక్కడైతే కటింగ్ చేయాలో అక్కడ మళ్ళీ ఖర్చుతో పెట్టుకునేరు అట్లా పెట్టుకోవద్దు అనమాట. సో మనకు 2 ఇంచెస్ నెక్ తీసుకున్నాం కదా ఆ మధ్యలో అనమాట. సో అక్కడ మనం మధ్యలో ఒక ఖర్చుగా పెట్టుకుంటాం కాబట్టి సో మనం మెయిన్ పీస్ కూడా ఒక కసుకు పెట్టుకుంటే 2 కలిపి కుట్టుకుంటే మనకు కదలదు అన్నట్టు. మనం ఇట్లా అటాచ్ చేసేసుకుంటే డైరెక్ట్ అయిపోతుంది. ఒకవేళ మనకు ఇబ్బంది అవుతుంది అంటే పైన స్ట్రైట్గా వచ్చినా కూడా కింద క్రాస్గా వస్తుంది అనుకున్నప్పుడు ఆ మిడిల్ పాయింట్ నుంచి కరెక్ట్ ఒక లైన్ కిందికి అయితే గీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను అటాచ్ చేసిన కదా మీద ఒరిజినల్ పైన పెట్టేసి రివర్స్లో తీసి వెనక కంట అనమాట. సో మనకు అప్పుడు ఇబ్బంది ఉండదు. వాళ్ళు స్ట్రైట్ ఏమైనా రాకపోతే మళ్ళీ ఒకసారి అయితే మనం దానిపైనుంచే ఉట్టుకుంటాం అన్నట్టు. అంటే క్రాస్కి ఏమైనా వచ్చినా కూడా నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. సో దానివల్ల ఏమన్నా సైడ్కి ఒక సైడ్కి పోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు. సో అట్లా కాకుండా మనం చూసుకొని ఇంకా అవసరమైతే మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన పీసు ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా నెక్ని, అంటే బక్రం పైన అట్లనే అటాచ్ చేసినాక ఇప్పుడు మెయిన్ పీస్ కూడా కట్ చేసేసుకొని మనం ఎక్కడైతే టర్నింగ్స్ ఉంటాయో అక్కడ చిన్నగా ఇట్లా కట్టింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం రివర్స్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అన్నట్టు. అంటే షేప్ ఎట్లుందో అట్లా రావాలంటే ఈ టర్నింగ్స్ దగ్గర కంపల్సరీ మనం కట్టింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట కచ్చుకలు అన్నట్టు. సో చూసారు కదా ఇట్లనే కుట్టేసుకొని తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రాలు ఆల్రెడీ కుట్టుకునే ఉంటే తీసేసేయాలన్నమాట కుట్లు. సో ఇట్లా రెడీ పెట్టేసుకున్నాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకుందాం. నెక్ని అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు భుజాల పైన అటాచ్ చేసుకున్నప్పుడు 2 లోడింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అంటే బయటకి కుట్టు కనబడకుండా లోడింగ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పినా కదా బ్యాక్ అయితే అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లనే అంటే పైనుంచి కుట్టేసుకోవాలి. కాకపోతే ఏంటంటే అది కూడా కుట్టినాక 2 కలిపి కుట్టేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. సో సేమ్ అట్లనే మధ్యలోకి మలిచి ఒక కచ్చుక పెట్టేసుకొని మిడిల్ పాయింట్లో చిన్న కటింగ్ పెట్టేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ప్యాచ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ ప్యాచ్కి కూడా ఒక మిడిల్ పాయింట్ అంటే నెక్కి 2 ఇంచులు కట్ చేసుకున్నాం కదా దానికి మధ్యలో వచ్చేటట్టు అన్నట్టు. సో అట్లా మనం రెండు కరెక్ట్ పెట్టేసుకొని 2 సైడ్లు సమానంగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు కనిపించే ఖర్చు కూడా సైడ్కి సమానంగా ఉంటుంది, లేదంటే క్రాస్ కనిపిస్తుంది అనమాట. సో మన నెక్ ఏమైనా క్రాస్ పోతుంది అని అనిపిస్తే మధ్యలో కూడా ఒక కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మధ్యలో లైన్ ఉంటుంది కదా ఆ లైన్ ఈ ప్యాచ్కున్న లైన్ కూడా ఒక కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేను చెక్ చేసుకున్న ఒక గీతని చూసి ఒక లైన్ గీసుకోవడానికైతే చెక్ చేస్తున్నా. తర్వాత చూసి ఒక కరెక్ట్ లైన్కి వచ్చిందో లేదో చూసి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను అన్నట్టు. క్రాస్ ఉందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మనం ఒకసారి కుట్టినాక మళ్ళీ డిఫరెంట్ ఏమైనా అనిపిస్తే మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టాలి, కానీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్ కుట్టేస్తే మళ్ళీ సైడ్కి పోతుంది అన్నట్టు కుట్టు. సో ఇప్పుడైతే అట్లా చూసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. అంటే ఖర్చు అంటే పాదం వీటి కంటే కొంచెం తక్కువ ఖర్చు ఉండేటట్టు చూసుకొని మనం కుట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలన్నట్టు. అంటే మనం ఆల్రెడీ నెక్ అయితే కట్ చేసినాం, ఆ కటింగ్ దగ్గర నుంచే కట్ చేసుకుంటే మనకు మెయిన్ పీస్ అది ప్యాచ్కి వచ్చిన లైనింగ్ పీస్ కూడా కట్ అయిపోతుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత నీట్గా వస్తుంది. ప్యాచ్ చేసినప్పుడు కంపల్సరీ నెక్ పైన కుట్టు కనబడకుండా వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే ఇక మంచిగా రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. ఆ కచ్చుకలు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అంటే మధ్యలో స్లిట్స్ పెడితేనే మనకు ఆ రౌండ్ అనేది తిరుగుతుంది. సో అది పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మన ఎక్స్ట్రాలు ఉంటే అవన్నీ తీసేసుకొని ఇంకా చిన్న కచ్చుకలు పెట్టేసుకొని రివర్స్ తీస్తే సరిపోతుంది. రివర్స్ తీసేయడం అంటే మళ్ళీ ఇప్పుడు పైన కుట్టేయాలి కదా. సో పైన కుట్టేయాలంటే భుజాలు అయితే ముందే అటాచ్ చేసేసుకొని పైన కుట్టేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడైతే నేను చిన్న రౌండ్ అయితే ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడైతే చిన్నగా ఇట్లా స్లిట్స్ పెట్టుకుంటున్నా. సో తర్వాత అయితే భుజాలు అయితే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఎక్స్ట్రా కుట్టులన్నీ తీసేస్తే మనకు నీట్గా ఉంటుంది అన్నట్టు. అంటే కదలకుంటే వేస్తాం కదా ఫస్ట్. సో మనం తర్వాత ఇంకా అంత నీట్గా గోరుతోటి మంచిగా నీట్గా అనుకుంటే తర్వాత ఐరన్ చేసినట్టే ఉంటుంది. సో
సో రెండు భుజాలు కూడా సేమ్ అంతే, రెండు ఒక దగ్గర పెట్టేసి మనం ఇట్లా అటాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది అన్నట్టు, భుజాలు బయటికి ఆ కుట్లు బయటికి కనబడకుండా. సో మీకు ఖర్చుతో కరెక్ట్ అంటే మనం ఈ లైనింగ్ అదంటే ఏమంటారు బక్రంది కూడా చూడొద్దు, ఫస్ట్ భుజాలు చూడాలన్నమాట, కరెక్ట్గా వస్తుందో లేదో భుజము రెండు సమానంగా వస్తుందో లేదో చూసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నట్టు. తర్వాత దీన్ని ఏం చేయనవసరం లేదు, డబల్ కుట్టేసి వదిలేసేసి తర్వాత రెండో సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. అది అటాచ్ చేసుకున్నాకనే మనం తర్వాత మీద నుంచి అయితే లేవకుండా ఒక కుట్టేస్తాం. సో మీకు అర్థమైందని సేమ్ రెండో సైడ్ కూడా అట్లనే అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో అటాచ్ చేసినాక మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టేసుకోవాలి ఎడ్జ్కి అంతా బక్రం అది లేవకుండా కుట్టు అయితే వేసుకుంటాం అన్నట్టు. వేసుకొని ఇంకా మిగిలిన లోపల అంతా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కానీ అయితే ఎడ్జ్కి ఒక కుట్టేస్తున్నాం మంచి, అంటే మనం ఇది కుట్లు ఏమైనా బయట కనిపించే కుట్లు ఏ వేసినా కూడా మనం సమానంగా అంటే నీట్గా వేయాలి, ఖర్చు అనేది నీట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తప్పేస్తే మనకు తెలిసిపోతుంది అన్నట్టు, ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు. సో మనం నీట్గా కనిపించాలంటే ఎడ్జ్కి కంపల్సరీ లేట్ అయినా సరే మెల్లమెల్ల గుట్టుకుంటా నీట్గా కుట్టాలి. సో మొత్తం గుట్టినాకైతే సూపర్గా కనబడుతుంది అన్నట్టు, చూపిస్తా చూడురి. సో చూస్తారు కదా షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుందో, అసలు ప్యాచ్ చేసినట్టు అనిపిస్తుంది, జస్ట్ కట్ చేసినామో ఆ షేప్ అన్నట్టు అనిపిస్తుంది, చూస్తారు కదా. సో మనకి ఇట్లా మనం ఫినిషింగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. హెమ్మింగ్ కూడా బయట కనబడకుండా కొంచెం చిన్నగా వేసుకుంటే ఇంకా సూపర్గా కనబడుతుంది. సో ఇప్పుడైతే నెక్ పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత మనం డాట్స్ పెట్టుకోవాలన్నమాట, ఫ్రంట్ బ్యాక్ డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం వీళ్ళకు ప్రిన్సెస్ కట్ అయినా కుట్టవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మెన్షన్ చేస్తే ప్రిన్సెస్ కట్ లేదంటే నార్మల్ అనమాట. సో ప్రిన్సెస్ కట్ వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా అంటే అట్లా. సో మనమైతే ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకుందాం. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కోసం అయితే మిడిల్లో అంటే మన ఖర్చు అయితే ఏడుకుందో దాని నుంచి మనం మలిచేసి మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తే అక్కడ ఖర్చు అయితే పెడతాం అన్నట్టు. సో ఇప్పుడైతే మన ఖర్చు కోసం డాట్స్ పెట్టుకున్నాం మిడిల్లో, దాన్ని ఇక ముందు వెనుక మొత్తం అన్నిటికీ డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. సో మనం ఒక 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ మనం డాట్ పెట్టుకోవాలన్నట్టు, అంటే తగ్గించుకుంటూ వచ్చి అదే కొంచెం హైట్ని బట్టి అనమాట. సో హైట్ని బట్టి మనం ఎట్లుంటే అట్లా. పిల్లలకైతే మనం చెస్ట్ డౌన్ వరకు అన్నట్టు, నడుము దగ్గర నుంచి కొద్దిగా చెస్ట్ డౌన్ వరకు అయితే పిల్లలకి ఎక్కువ తీసుకుంటాం. సో పెద్దవాళ్ళకి చెస్ట్ ఉంటుంది కాబట్టి సో మన చెస్ట్ హైట్ అంటే దాన్ని బట్టి చూసి ఎంత తీసుకోవాలనేది హైట్ చూస్తాం అన్నట్టు. సో ఎవరికైనా సరే మినిమం 3, తర్వాత 3.5 4 అనమాట. అది చూసుకొని 4 పెట్టినప్పుడు కంపల్సరీ ఎక్కువ పెట్టుకోవద్దు, చిన్నగా అనుకుంటే పై వరకు అయితే పోవాలి. కరెక్ట్ షేప్ కోసం నడుము నుంచి జస్ట్ వరకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. సో మన ఈ డాట్స్ చాలా ఇంపార్టెంట్, నడుము బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా. సో డాట్స్ అయితే అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఇంకా మనం హ్యాండ్స్ కుట్టేసుకోవడమే. సో నేను లైనింగ్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి హ్యాండ్స్కి జస్ట్ నేను కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నాను, డబల్ ఫోల్డింగ్ చేసేసి కుడుతున్నా ఎడ్జ్లకి. తర్వాత అయితే కుర్చీలు పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ నచ్చితేనేమో ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, ఎలాస్టిక్ పెట్టి డైరెక్ట్ కింద కుట్టేసుకోవచ్చు. సో నాకు లేదంటే పైనుంచి అయితే ఒక కుట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో నేను ఇప్పుడు మొత్తం మలిచి కుడుతున్నా, తర్వాత మనం బ్లౌజ్ కానీ దేనికైనా పర్ఫెక్ట్లో పెట్టుకుంటామో అట్లనే పెట్టేసి కుడతాను అనమాట. సో కుర్చీలు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు కింద మనం ఫోల్డ్ చేసి కుట్టినాం కదా, ఎక్కడైతే కరువు తిరిగి మా పైనకి వెళ్తూ ఉంటే స్ట్రైట్ అవుతూ ఉంటుంది కదా క్లాత్, అక్కడ మనం కుర్చీలు పెట్టేస్తాం అన్నట్టు పై భాగానికి. సో మనకి ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు పెట్టేసుకోవచ్చు, మన సంఖకు సరిపడా ఉంచేసి మిగతా అన్ని కుర్చీలు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ కుట్టేటప్పుడు కూడా మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే కుర్చీలు కూడా పెట్టుకోవచ్చు, దీనికైతే పెట్టవచ్చు. తర్వాత ఒకవేళ పట్టి ఉంటే హ్యాండ్కి కింద ఆల్రెడీ ఫినిషింగ్ చేసి మాత్రం చేయలేము, ఇంక ఎక్స్ట్రా ఏమన్నా కట్ చేసి వేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడైతే నేను మొత్తం కుర్చీలు పెట్టేసుకుంటున్నా, ఒక 8 కుర్చీలు వచ్చినట్టు. సో ఇట్లనే మొత్తం పైన అంతా పెట్టేసుకొని సరిపడా కుర్చీలు పెట్టేసుకున్నాక తర్వాత మనం కింద పెట్టుకోవాలన్నట్టు. సో కింద భాగం కూడా మనం కుర్చీలు పెట్టేటప్పుడు ఆపోజిట్లో పెట్టాలి. ఇప్పుడు పైన భాగం ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా, కింది భాగానికి వచ్చేసరికి ఆపోజిట్లో పెట్టాలి. మనకు ఒకవేళ క్లాత్ ఏమన్నా సైడ్కి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. దీనికైతే ఇంత లెక్క అనేది ఏమి ఉండదు, మనం ఎంత పఫ్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళకి ఎక్కువ పఫ్ పెట్టొద్దు, పిల్లలకి ఎక్కువ పెట్టినా ఏం కాదు, మంచిగా ఉంటుంది. అట్లని చెప్పి బక్క పిల్లలకి అసలు ఎక్కువ పెట్టొద్దు, ఎగిరిపోయినట్టుంటే రెక్కలు చూసుకొని మనం పెట్టుకోవాలన్నట్టు. తర్వాత ఇక మన కింద భాగానికి పెట్టినప్పుడు ఆపోజిట్ అయితే కుర్చీలు పెట్టాలి. సేమ్ పైన కింద చూసుకొని కుర్చీలు అయితే పెట్టాలి. తర్వాత మొత్తం నీట్గా అంటే పైన ఎన్నునే కింద చూసుకొని లెక్క కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ పెట్టడం అడ్జస్ట్ అవ్వడం అటు ఇటు ఇబ్బంది అయినా కూడా ఖర్చు అయితే సైడ్కి చూసుకోవాలంటే సైడ్కి ఒక తక్కువ ఉంటే మళ్ళీ 2-3 కుర్చీలు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. సరే ఇది పైనకి కుట్టేస్తున్నాం కాబట్టి ఒక కుట్టేస్తే మాత్రం ఉండదు, డబల్ కుట్టేయాలి. ఒకవేళ మీకు ఈ కుట్టొద్దు అనుకున్నప్పుడు కింద ఎలాస్టిక్ పెట్టుకున్నా సరిపోతుంది అన్నట్టు. సో ఎలాస్టిక్ పెట్టి కుట్టుకుంటే మనం కుర్చీలు సపరేట్గా పెట్టుకునే అవసరమే లేదు, అదే అడ్జస్ట్ అవుతాయి అనమాట. సో ఇట్లా పురిల్లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా.
సో అట్లా వచ్చేస్తుంది. అది చూసుకొని మనం కుట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది, షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా. కుట్టినాకైతే ఇంకా సూపర్గా కనబడింది అనమాట ఆ డ్రెస్. సో ప్రతి ఒక్క కుచ్చు మనం చూసుకొని పెట్టుకోవాలన్నట్టు. అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవడము, లేదంటే సరిపోతే ఉంచేసి ఉండడం అనమాట. సో కావాలంటే మళ్ళీ పెట్టేసుకోవాలి, అట్లా చూసుకోవాలి కుచ్చుల విషయంలో అయితే. సో ఒకసారి కుట్టినాక మళ్ళీ ఆ కుట్టు ఉండదు కదా, సో డ్రాప్ చేసుకొని మళ్ళీ దానిపై నుంచి అయితే కుట్టేసుకోవాలి. మనకు ఇట్లా ఇష్టం లేకపోతే చిన్న పట్టీ అయినా వేసుకోవచ్చు అనమాట దానిపై నుంచి. ఎందుకు కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే పట్టీ వేయలేదు. కొంచెం ఇది ఏమంటారు వెస్ట్రన్ టైప్ ఉంటుంది ఫ్రాక్. సో అట్లా ఉండడం కోసం అని చెప్పి నేను ఇట్లా కుర్చీలో అయితే డైరెక్ట్ పెట్టేసిన అన్నట్టు. సో ఇప్పుడైతే ఒక హ్యాండ్ అయిపోయింది. సేమ్ అట్లనే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకుంటే మొత్తం అటాచ్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. సో రెండు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ బాడీకి అయితే అటాచ్ చేసేసుకుందాం అన్నట్టు. చేసుకొని మనం రెడీ పెట్టేసుకుంటే మన కింద పార్ట్ అంటే మన ఫ్రిల్స్ పార్ట్ అయితే చాలా టైం పడుతుంది. సో దానికోసం అయితే మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి కాబట్టి ఇంకా ఇది నీట్గా ఫినిష్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం ఉండదు కాబట్టి ఇంకా పోకుండేటు ఒకటి ఉంటాయి అన్నట్టు మిగతా క్లాత్లన్నీ. అందుకని చెప్పి ఫస్టే నేను ఆ బాడీ మొత్తం కుట్టేసి రెడీ పెట్టేసుకున్నాను. సో మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. హ్యాండ్కి మిడిల్ పాయింట్ మనకు చిన్న ఖర్చుగా ఉంటుంది అనమాట. సో దానికి మనం స్టార్ట్ చేస్తాం, ఆ నుంచి పెట్టేసి ఇటు అటు కుట్టేసినాక తర్వాత ఓవరాల్గా అయితే అటు నుంచి అటైనా ఒక కుట్టు మొత్తం వేసేస్తాం. డబల్ వేసినప్పుడు మళ్ళీ ఏమైనా క్రాసులు ఉన్నా కూడా నీట్గా వస్తాయి అన్నట్టు. సో నేనైతే ఈ లూజ్గా ఏం కుట్టిన డ్రెస్లకి ఫ్రంట్ లోతులు అయితే ఏం తీసుకోను. అంటే లూజ్ వేసుకుంటారు కాబట్టి, టైట్ వేసుకుంటే పక్క కంపల్సరీ అయితే లోతులు అయితే తీసుకోవాలి. ఒకవేళ కొంచెం లావుండి ఎక్కువ అంటే ఫ్రీగా ఉండలేదు అనుకున్న వాళ్ళకి మాత్రం మనం ఆ ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవచ్చు. సో నేను దీనికైతే ఫ్రంట్ లోత్ అయితే ఏం తీసుకోలేదు. చూస్తారు కదా మీరైతే. అంటే నేనైతే ఫ్రంట్ ఈడ కట్ చేయలేదు. మంచిగా రెండు సైడ్లు అయితే అటాచ్ చేసుకొని పెట్టుకుంటే ఇది సగం పని అయిపోయింది అనిపిస్తుంది తెలుసా డ్రెస్ కుట్టినప్పుడు. పైన భాగం అయిపోయింది అంటే అమ్మ సగం పని అయిపోయింది అన్నట్టు. నాకైతే 70% అయిపోయినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈ డ్రెస్కి అయితే అసలు అనిపించలేదు, ఎందుకంటే 20% అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క లేయర్ని అడ్జస్ట్ చేసుడు, దాన్ని పర్ఫెక్ట్గా అంత వేస్ట్ కాకుండా అంత నీట్గా అడ్జస్ట్ చేసుడు అంటే చాలా కష్టం అన్నట్టు. సో కష్టం అనుకుంటే అవుతుందా కాదు కదా, చాలా టైం పట్టింది. అయినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. చూసి కుట్టుకుంటా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకొని రావాలి. సో ఇప్పుడైతే మన టాప్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే చూడురి ఎంత నీట్గా కనిపిస్తుందో పఫ్ కూడా. సో కాటన్ కాబట్టి మీకు అంత ఏమంటారు సీమ్ ఉండి ప్యాటర్న్ అంత డిఫరెంట్ అనిపిస్తలేదు, కానీ వేరే ఏదైనా క్లాత్ షిఫాన్ అట్లాంటితే ఇంకా సూపర్గా అనిపించేది అన్నట్టు. ఈ కాటన్ ఏంటంటే మనం ఒంటి మీద వేసుకున్నప్పుడే మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇక ఇప్పుడు వచ్చింది అసలు టాస్క్. ఇక లేయర్స్ కుట్టాలి కదా. ఫస్ట్ లేయర్కి ఆల్రెడీ చెప్పినా నేను, ఫస్ట్ లేయర్కి 2.5 వచ్చింది, 2.5 మీటర్లు వచ్చింది అన్నట్టు. సో రెండు పీసులు 3 పీసులు వచ్చినాయి. ఒకటి 2 మీటర్లు, ఒక మీటర్, ఒక 1/2 మీటర్ అన్నట్టు. సో సెకండ్ లేయర్కి 3.5 పీసులు వచ్చినాయి. తర్వాత థర్డ్ లేయర్కి 5 మీటర్స్ వచ్చినాయి అనమాట. సో ఒక్కొక్క పీస్ని అయితే మనం సైడ్కి అటాచ్ చేసేసుకుందాం. ఫస్ట్ లేయర్కి సరిపడా పీసెస్ అటాచ్ చేసేసుకొని తర్వాత సెకండ్ లేయర్కి అట్లా ఏదైనా సరే ఒక్కొక్క లేయర్కి సరిపడా క్లాతులు మనం తీసుకొని దాన్ని కుట్టు పెట్టేసుకుంటే మనం అంటే కన్ఫ్యూజ్ కాదన్నట్టు కుట్టేటప్పుడు. సో నేనైతే ఫస్ట్ లేయర్ మొత్తం కుట్టేసుకున్నాక, అంటే ఫస్ట్ లేయర్ మొత్తం అంటే ఇది 3 పీసెసే కదా. సో ఆ 3 పీసెస్ని అటాచ్ చేసి తర్వాత అయితే మనం ఫ్రిల్ పెట్టుకుంటాం అన్నట్టు. సో మనం మొత్తం పీసులు అటాచ్ చేసినాక మొత్తం కుట్టునైతే టైట్ చేసేసి తర్వాత ఇక్కడ మనం దారం అయితే టైట్ చేస్తాం. కుట్టు లూజ్ మాత్రం ఎక్కువ పెట్టేసుకొని 5 నెంబర్ పెట్టేసుకొని కుడతాం అన్నట్టు. సో ఫస్ట్ కుడతా కొద్దిగా కొంచెం నాకు లూజ్ అనిపించింది, కొంచెం టైట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే కొంచెం టైట్ వచ్చింది. సో నేను ఫస్ట్లో ఉన్న లూజ్ని కూడా మళ్ళీ పైనుంచి ఒక కుట్టే మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసినామంటే ఇంకొంచెం దగ్గరికి వస్తుంది అన్నట్టు. సో మనం ఇట్లా ఫస్ట్ కొంచెం లూజ్ పెట్టేసి కుట్టేసుకుంటే సరిపడా వచ్చింది అనుకుంటే ఓకే. సో కొంచెం లూజ్ అనిపించింది అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కుట్టాలన్నట్టు. సో ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లేయర్ అనమాట. సో సెకండ్ లేయర్ని కూడా చూసుకొని మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి. సో ఫస్ట్ సెకండ్ లేయర్కి ఉన్న క్లాత్లు అయితే అడ్జస్ట్ చేసుకుందాం. 3.5 పీసులు ఉన్నాయి అనమాట. సో 3.5 పీసులని అటాచ్ చేసేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం. సేమ్ అంతే, కుట్టుని టైట్ చేసేసి దారాన్ని టైట్ చేసేసి అక్కడ కుట్టును లూజ్ చేసేసేయాలన్నట్టు. సో 5 నెంబర్ పెట్టేసుకొని ఇక్కడ మన దగ్గర దారం స్ప్రింగ్ ఉంటుంది కదా, సో దాని దగ్గర మనం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒకవేళ మీకు ఇంకా వేరే విధంగా ఏదైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని వస్తే అట్లా కూడా కుట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇదైతే ఈజీ అనమాట, మనం ఎక్స్ట్రా ప్రెజర్ పెట్టాల్సిన అయితే అవసరం ఉండదు. సో నేను ఆ 2 లేయర్కి సంబంధించిన క్లాత్లు అయితే ఒకటేసారి అటాచ్ చేసేసుకున్నాను. ఫస్ట్ లేయర్ ఆల్రెడీ ఐడియా వచ్చింది కాబట్టి ఎట్లా వస్తుందో చూసుకోవడానికి. సో సెకండ్ థర్డ్ అయితే
రెండు ఒకసారి అటాచ్ చేసుకున్నా. సో ఇందాక ఫస్ట్ లేయర్ కుట్టినట్టే సేమ్ టైట్ చేసేసుకొని మొత్తం అయితే కుట్టయితే వేసేసుకోవాలి. సో మనం కుట్టేసినాక లూజ్ అనిపిస్తే మళ్ళీ అంటే మనకేమైనా చాలా ఎక్కువ ఉంది క్లాత్ అంటే సరిపడా ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు కుర్చీలు తక్కువ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ పైనుంచి ఒక కుట్టు మళ్ళీ కుట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ లేయర్కి అయితే సేమ్ నేను అట్లే కుట్టినా అనమాట. సో సెకండ్ లేయర్ అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ని ఫినిషింగ్ చేయాలి కాబట్టి మొత్తం అయితే ఫోల్డింగ్ చేసి కుడతా. సో ఫోల్డింగ్ చేసి కుట్టినాక తర్వాత అటాచ్ చేస్తానట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ అయిపోయింది. థర్డ్ లేయర్ని కూడా తర్వాత మనం ఇట్లనే సేమ్ అన్నట్టు సేమ్ కుట్టేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం అన్నీ అడ్జస్ట్ చేసుకొని అట్లా అడ్జస్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. సో దానికి కింద భాగానికి మనం అటాచ్ చేయాలి కాబట్టి సెకండ్ లేయర్కి ఇంత తక్కువ అయింది అంటే అది పైన క్లాత్ ఎక్కువ ఉంది, మనకు కుట్టేసినది అయితే తక్కువ అనిపిస్తుంది అనమాట. సో మనకు అట్లా ఉండకుండా మళ్ళీ ఒకసారి టైట్ అంటే ఎక్కువ టైట్ పెట్టుకున్నాము అనుకున్నప్పుడు కొంచెం లూజ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు అన్నట్టు. సో ఒకవేళ దారం లాగితే వచ్చేస్తుంది, ఒక టైట్ అయింది అనుకున్నప్పుడు కంపల్సరీ దారం లాగేసి మళ్ళీ కుట్టాల్సిందే అనమాట కొంచెం లూజ్గా. సో అట్లయితేనే మనకు అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్కువైంది అనుకుంటే మళ్ళీ పైనుంచి అయితే కుట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది తక్కువైనట్టు అనిపించింది అన్నట్టు. సో ఎక్కడైతే తక్కువ అనిపిస్తుందో అక్కడ మనం ఒక కుట్టేసేసుకోవాలి. ఎక్కువైంది అనుకున్నప్పుడు మొత్తం దారం లాగేసి మళ్ళీ కొంచెం లూజ్గా అన్నట్టు కుట్టుకోవాలి. మీకు తక్కువ చెప్తున్నా అడ్జస్ట్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. తర్వాత ఫస్ట్ లేయర్ కూడా కొంచెం టైట్ అయినట్టు లూజ్ అయినట్టు అనిపించింది. సో దాన్ని కూడా మనం మళ్ళీ నేను కుట్టినాను. తర్వాత మనం కింద ఫినిషింగ్ అయితే వేసేసుకుందాం. నేనైతే మామూలుగా రెండు అటాచ్ చేసి కుట్టొచ్చు, కాకపోతే ఏంటంటే ఇది కాటన్ కదా కొంచెం వెయిట్ పడ్డప్పుడు మడతలాగా పడుతుంది అని చెప్పి నేను ఫస్ట్ పైన లేయర్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసి దాని నుంచి కింది నుంచి సెకండ్ లేయర్ పెట్టేసి కుట్టినా. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ అటాచ్ చేసేసుకున్నాం సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్ని. అట్లా అటాచ్ చేసుకునేటప్పుడు కుట్టుకునేటప్పుడు మాత్రం చూసుకోవాలి ఒకసారి. కొంచెం చూస్తే మనం చెక్ చేసినా కూడా మళ్ళీ ఇప్పి కుట్టినా కూడా కొంచెం తక్కువనే అనిపిస్తుంది అనమాట. సో మన ఫ్రిల్స్ అనేవి ఇంకా తక్కువ అంటే ఇంకా చాలా పల్సగా పెట్టుకుంటే కానీ మనకు కుట్టు సరిపోదు. సో మనం చూసుకొని మనం ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అంటే మనం దారము కుచ్చులు జరుపుతున్న కొద్దిగా జరిగితే దారం కూడా చాలా లూజ్ ఉంటుంది అనమాట. సో జరుగుతున్నప్పుడు కొంచెం జరుపుకుంటా చేతికి ఇట్లా వేలుతో ఇట్లా ఒకటి రెండు చిన్నగా అనుకుంటా రావాలి. సో అట్లా వస్తేనే మనకు కరెక్ట్ సరిపోతుంది. ఆ ఎడ్జ్కి వచ్చేసరికి బరాబర్ సరిపోతుంది. ఒకవేళ ఎడ్జ్కి వచ్చే ముందే కొంచెం క్లాత్ ఎక్కువ మిగులుతుంది అని మనకు అనిపిస్తున్నప్పుడు కూర్చుని కొంచెం చిక్కగా పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది అన్నట్టు. కొంచెం 1 2 పెట్టే కాడ 3 4 పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా మన చేతుల్లోనే ఉంటుంది మనం అడ్జస్ట్ చేసే విధానం. క్లాత్ అయితే కొంచెం కూడా వేస్ట్ కాదనమాట. సో నేను చూస్తారు కదా కొంచెం వేలుతో నేను అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని అటాచ్ చేసుకుంటా. సో చిక్కగా ఉన్న దగ్గర అంటే తిక్కుగా మనం ఎక్కువ లేయర్స్ ఇట్లా మీద పడ్డట్టు ఉన్న దగ్గర మాత్రం కొంచెం సాఫ్ట్గా అనుకుంటా అటాచ్ చేస్తున్నా. అసలు కుట్టినప్పుడు కూడా ఒక్కొక్క పైన కింద చూసుకుంటే అసలు లేయర్ వేసినట్టే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ కుర్చీలు ఉంటే అట్లా కనిపిస్తుంది. తక్కువ మనం వేసుకునేది ఉన్నదానికంటే మనం 1 మీటర్ 1.5 మీటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత తేడా అయితే ఏమనిపించదు. కాకపోతే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే ఓవరాల్గా మనం పట్టుకొని చూసినప్పుడు ఫుల్ గేరా ఉన్నది తెలుస్తుంది మనకి. కుడుతూ ఉంటే కుర్చీలు అసలు వచ్చినట్టే అనిపించలే అన్నట్టు. కుట్టినాక సూపర్గా కనబడింది. ఇది వేరే కలర్ అయితే వేరే కలర్ కాంబినేషన్ డ్రెస్ అయి ఉంటే మాత్రం మీకు కలర్ఫుల్గా అనిపించేది అన్నట్టు. డ్రెస్ కాటన్ కాబట్టి మీకు అంత తెలుస్తలేదు మెయిన్. సో మీరు ట్రై చేసినప్పుడు మాత్రం ఇట్లా కాటన్తో కాకుండా ఏమన్నా సింథటిక్ శారీస్ కానీ ఏదైనా షిఫాన్ శారీస్ కానీ ఏమైనా మంచి ఆర్గన్జా కానీ అట్లాంటివన్నీ చేస్తే సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. అంటే డిజైనర్ కదా ఫ్రాక్ కదా ఇది, చూస్తే కూడా మస్తు లుక్ ఉంటుంది. సో నేను చూస్తారు కదా పైన అడ్జస్ట్ చేసి కుడతా ఉంటే మనకు కూర్చొని ఒక దగ్గర కూర్చున్నట్టు అనిపిస్తుంది. సో అట్లా వచ్చినా మొత్తం ఓవరాల్గా సరిపోవాలి కాబట్టి అట్లా అడ్జస్ట్ చేసుకుంటే మెల్లమెల్ల అట్లా మనం కుర్చీలని అవసరమైన కాడ ఎక్కువ పెట్టేసి అవసరం లేని దగ్గర కొంచెం లాగేసి అట్లా కుట్టుకుంటూ ఒక లేయర్ని అయితే అడ్జస్ట్ చేయాలి. మొత్తం అయితే ఓవరాల్గా ఎట్లనో అట్లా నేను ఆ ఫస్ట్ లేయర్ని అయితే అడ్జస్ట్ చేసి కుట్టేసిన అన్నట్టు. సో రెండు సమానం వచ్చినాయి. లాస్ట్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గానే వచ్చింది. కొంచెం 2 3 కుర్చీలు తక్కువైనట్టు అనిపిస్తుంది కానీ ఆ గేరాల అంత ఏమి డిఫరెన్స్ అయితే అనిపిస్తలేదు. సో మీరు చూస్తారు కదా ఒక లేయర్ అయితే అయిపోయింది. సేమ్ అట్లనే రెండో లేయర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఏమైనా తేడాగా అంటే కొంచెం ఎక్కువ తక్కువ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే అంటే ఒక దగ్గర ఇట్లా ముద్దలా ఉన్నట్టు అనిపిస్తే లాగేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుస్తుంది మనకు లూజే ఉంటుంది ఆ కుర్చీల దారం అనేది లూజే ఉంటుంది. సో మనం అట్లా లాగేసుకొని నీట్గా పైనుంచి అయితే ఒక కుట్టేసుకోవాలి. తర్వాత ఓవరాల్గా 3వ లేయర్ అయిపోయినాక ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను 3rd లేయర్ అయితే అటాచ్ చేసుకుంటా. ఒకసారి చెక్ చేసుకుంటున్నా. 3rd లేయర్ కూడా సరిపడా క్లాత్ ఉంది అనుకుంటే బరాబర్ అంటే నేను ఎక్కడ ఏం లాగకుండా కుట్టేసుకుంటా. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఫస్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం సరిపోయేటట్టే ఉందన్నమాట. ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ అంత తక్కువ ఉంది. సో అంత ఫరక్ ఏం పడదు అనమాట. మనం కుర్చీలు పెట్టి కుట్టినా కూడా అంత ఫరక్ ఏం పడదు. ఎందుకంటే ఈ పై లేయర్ కంటే ఇది
1 మీటర్ ఎక్కువ ఉంది అనుకున్నాం కదా, 1.5 మీటర్ ఎక్కువ ఉంది అన్నట్టు. సో మనం ఇందాక మనం పైకి కిందికి వచ్చినప్పుడు హాఫ్ మీటరే మనం అడ్జస్ట్ చేసుకున్నాం, కిందికి 1 మీటర్ వేసేసినాం అనమాట. సో ఎక్కువ క్లాత్ వేసుకుంటే ఎక్కువ కుచ్చులు వచ్చి అంటే బరాబర్ సరిపడా ఉందన్నట్టు. సో నేను ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేస్తున్నా కదా కుచ్చులు, ఎక్కువ నాకు ఈ థర్డ్ లేయర్కి అయితే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే రాలేదు. ఉన్న కుచ్చుల్ని కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టినా. మీకు కుర్తుట కూడా ఎక్కువ కుచ్చులు వచ్చినట్టు అనిపిస్తుంది, మీరు చూస్తారు కదా. సో సెకండ్ లేయర్కి అంత అనిపించలేదు కదా, మనం క్లాత్ ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అనమాట. సో మనం ఏం చేసినామంటే ఫస్ట్ వచ్చిన 2 లేయర్స్ ఎక్స్ట్రా వచ్చినాయి కదా, దాన్ని మనం పంచకుండా సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్కి ఒక్కొక్క మీటర్ పీస్ వేసేస్తే సరిపోయేది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే నడుము దగ్గర కూడా కొంచెం చిక్కగా అంటే కుచ్చులు నీట్గా కనిపిస్తాయి కదా అని చెప్పి అడ్జస్ట్ చేసి కుట్టినా. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆ 2 మీటర్స్ పైనే ఉంచేసి ఇప్పుడు అనిపిస్తుంది కుట్టేటప్పుడు. ముందేమో అట్లా అనిపించింది అన్నట్టు కుర్చీలు నడుము దగ్గర ఉంటే బాగుండని, తర్వాత కుట్టేటప్పుడు అనిపిస్తుంది అబ్బా దీన్ని ఆ హాఫ్ మీటర్ కూడా ఇందులోనే వేసేస్తే మరి ఈ అడ్జస్ట్మెంట్ అనేది అవసరం లేకుండా పోతుండే కదా అని అనిపిస్తున్నట్టు. సో మనం అడ్జస్ట్ చేసే విధానంలోనే ఉంటుంది అన్నట్టు ఆ క్లాత్ని. సో నాకైతే ఒకవేళ 2.5 ఇక్కడ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా వస్తే మినిమం 2.5 ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా వస్తే కింద లేయర్స్కి అడ్జస్ట్ చేసేటట్టు చూడరు అన్నట్టు. సో ఇప్పుడు నేను పెట్టినట్టు కుట్టినా కూడా మీకు లేయర్స్ వస్తాయి, నో ప్రాబ్లం, దాని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా కుట్టాలని. ఇది చిన్న చూస్తే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా, చాలా అంటే చాలా టైం పట్టింది. అంటే మనం కుడతాం, అడ్జస్ట్ చేసి కుడతాం, కానీ ఏమంటారు వేస్ట్ కావద్దు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలంటే 4 మీటర్సే కదా, ఇంకొంచెం ఎక్కువైతే బాగుండేది అనిపించింది. కానీ గేరాకు మాత్రం ఏం డోకలేదు, బరాబర్ వచ్చింది అన్నట్టు. చూస్తురుగా థర్డ్ లేయర్ కూడా అట్లనే అడ్జస్ట్ చేసి కుట్టిన. ఇక కుట్టినాక మనకి ఎక్కడైనా టైట్ అంటే ఎక్కడన్నా ఇట్లా ముద్దలా కుర్చీలు అనిపిస్తే మనం అడ్జస్ట్ చేసేసి పైనుంచి అయితే ఒక కుట్టేసేసేయాలి. అది మాత్రం చూసుకొని కొంచెం టైట్ చేసేసుకొని కుట్టుని టైట్ చేసుకోవాలంటే పెద్ద కుట్టు పెట్టొద్దు, చిన్న కుట్టు టైట్ చేస్తేనే మనకు కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్క కుట్టు ఊడిపోయినా కూడా అసలు లుక్ అసలు మంచిగా ఉండదు, చెప్తున్నాం కదా. మనం అంత పర్ఫెక్ట్ కుట్టాలి, కుట్టేటప్పుడు కుట్టు కూడా ఊడిపోయినా కూడా మొత్తం ఓపెన్ అయిపోతుంది కదా ఫ్రిల్స్. సో అట్లా చూసుకొని మనం కుట్టుకోవాలి. ఇంకా అంతా కుట్టడం అయిపోయినాక కింద అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నట్టు. ఫోల్డ్ చేసి మంచిగా కుట్టేసేయాలి కింద లేయర్కి ఎండ్ అనమాట. సో ఆ ఎండ్కి మనం మంచిగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ ఫినిషింగ్ ఒకటి చేసేసుకుంటే ఇంకా లేయర్స్ పని అయితే అయిపోతుంది. చెప్తున్నా కదా కొంచెం టైం అయితే ఎక్కువనే పట్టింది. నార్మల్గా అయితే అంబ్రెల్లానో ఫ్రిల్స్ ఏదో ఒకటి అయితే ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కొక్క లేయర్కి పెట్టుకుంటూ రావాలి. అది చెప్తున్నా కదా కలర్ఫుల్గా ఉన్న డ్రెస్సెస్కి అయితే సూపర్ కనబడుతుంది. ఇంకా షిఫాన్ క్లాత్ కానీ ఏమైనా మంచి ట్రాన్స్పరెంట్ అట్లాంటి క్లాత్లు ఏమైనా ఉన్నా కూడా సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు, నెట్ అట్లాంటివి. సో మనం అట్లా డిజైన్ చేసుకున్నప్పుడు నెట్ అవన్నీ మంచి కలర్లో పెస్టల్ కలర్స్లో కుట్టుకుంటే అయితే సూపర్గా అనిపిస్తుంది. అంటే కలర్ఫుల్గా రెండు లేయర్స్ ఒక్కొక్క కలర్ అనమాట, రెయిన్బో కలర్స్ కానీ ఏమైనా సరే చూసుకొని మనం ఎంత హైట్ ఉందో అందాన్ని సమానంగా డివైడ్ చేసుకొని ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మనం కుట్టుకోవచ్చు. ఇవి మొత్తం కుట్టినాక అయితే అడ్జస్ట్ చేసినాం కదా, తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టేసుకోవాలి. లేయర్స్ పైనుంచి కుట్టేసేసుకుంటే కదల కుట్టు ఉంటుంది అన్నట్టు. చెప్పిన కదా కుట్లు ఊడిపోయినట్ట గలీజ్. ఇవాళ రేపు ఒక బండి మీద పోయేటప్పుడు కూడా తట్టినా కూడా చినిగిపోతుంది. సో అట్లా ఉండకుండా మంచిగా గట్టిగా కుట్టేసేసుకుంటే ఇంకా మళ్ళీ దాంతో ఏం పని ఉండకుండా చూసుకోవాలని. కుట్టడం ఈజీయే, వేసుకోవడం ఈజీయే, కానీ మళ్ళీ చినిపోయినాక ఆల్ట్రేషనే హార్డ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కొత్త క్లాత్ని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి కుట్టొచ్చు, కానీ ఈ ఆల్ట్రేషన్స్ చేసుడైతే పిచ్చి ఎక్కుతుంటుంది అన్నట్టు. అంత దాని బదులు కొత్తదే కుట్టుకోవచ్చు అనిపిస్తుంది. కుట్టేటప్పుడే మనం పర్ఫెక్ట్గా కుడితే కొంచెం ఓపిక తెచ్చుకొని కుడితే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కుర్చీలు మనకి ఎంత అడ్జస్ట్ అయితే అంత అడ్జస్ట్ చేసి కుట్టేసేసుకోవాలన్నమాట. సో మనకు ఫ్రిల్స్ నార్మల్గా ఉన్న 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నప్పుడు 3.5 మీటర్స్ ఆల్మోస్ట్ మిగిలింది. సో దాన్ని మొత్తం అడ్జస్ట్ చేసిన అనమాట, కుర్చీలకు సరిపడా ఆ నడుముకి సరిపడా మొత్తం అడ్జస్ట్ చేసి కుట్టేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ ఇప్పుడు ఉన్న మెయిన్ పీస్ని మాత్రం లైనింగ్కి అటాచ్ చేసేసుకొని తర్వాత టాప్ బాటమ్ని అయితే అటాచ్ చేసేసుకుంటున్నాం అన్నట్టు. నెక్స్ట్ మనం లైనింగ్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అంటే హైట్ ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకొని లోపలికి మలిచి కుట్టుకోవాలన్నట్టు. సో మనం ఎక్స్ట్రా ఎంత అంటే ఉన్నదానికంటే ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తక్కువనే ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడైతే అది కట్ చేసిన తర్వాత మనం మొత్తం లోపల ఫినిషింగ్ అయితే వేసేసుకుంటాం అన్నట్టు. సో డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం. సో మనం టాప్ కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ ఉండే కదా, సో దాన్ని మాత్రం చిన్నగా మనం వెనకాల కట్టుకునే నాడాలి, అంటే మన నడుము దగ్గర కట్టుకుంటాం కదా రిబ్బన్స్. సో వాటికి మాత్రం కుట్టేసుకుందాం. కుట్టుకొని మనం ఏంటంటే అదొకవేళ లూజ్ ఉంటే దాంతో కట్టేసుకోవచ్చు. స్పెషల్గా చెప్పింది అన్నట్టు, నాకు ఆ నాడలు కావాలి నాకు బ్యాక్ అని చెప్పి అంటే నేను ఆ షేప్లో చూస్తారు కదా, ఎడ్జ్కి మాత్రం సమోసాలా వచ్చేటట్టు ఒక క్రాస్గా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఎండ్ పైనకు మాత్రం కరెక్ట్ నార్మల్గా ఎట్లా ఉంటుందో స్ట్రైట్గానే కుట్టేసుకుంటే సరిపోతున్నట్టు లోపల పోయే పీస్ని.
సో ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని ఇంకా మొత్తం కరెక్ట్ షేప్ వచ్చేటట్టు మనం రివర్స్ తీసుకుంటే అయిపోతుంది. మనం నాడైతే రెడీ అయిపోతుంది అనమాట. దాన్ని మనం నడుం పీస్కి అంటే నడుంకి ఫస్టే అటాచ్ చేసేసుకుంటాం. ఎందుకంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ మనం ఏదైనా దేనికైనా ఒక దానికి అటాచ్ చేసేసుకుంటే కుట్లు వేసినప్పుడు ఆ కుట్లలోకి లోపలికి పోతుంది అన్నట్టు. సో మనం చూసుకొని కరెక్ట్ 2 పొజిషన్స్ చూసుకోవాలన్నట్టు. 2 కరెక్ట్ హైట్ కానీ సైడ్కి మనం ఎంత పెట్టడం అంతా కరెక్ట్ పెట్టుకున్నామో చూసుకొని ఇట్లా రబ్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 సైడ్లు అట్లా రబ్ చేసేసుకొని తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. టాప్ భాగము ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే మామూలుగా అయితే కొన్నిటికి ఒక సైడ్ కుట్టేసి మొత్తం తర్వాత 2 సైడ్ అంతా అటాచ్ చేసినాక 2 సైడ్ చేసుకుంటాం కదా. సో అట్లా కాకుండా నేను 2 సైడ్లు అటాచ్ చేసేసుకొని దీనికి సపరేట్గా నేను బాటమ్ అటాచ్ చేసుకుంటానంట. బాటమ్ పార్ట్ ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్ నేను ఫస్ట్ అయితే 2 ఫినిషింగ్ అంటే 2 సైడ్లు కుట్టేసేసుకొని దానికి డైరెక్ట్ నేను అటాచ్ చేసుకుంటాను. అట్లయితే కొంచెం నడుము దగ్గర అంతా మంచిగా నీట్గా కనిపిస్తుంది. సో ఒక సైడ్ ఫిట్గా ఒక సైడ్ కొంచెం లూజ్గా అన్నట్టు ఉండకుండా ఉంటుంది అన్నట్టు. సో నేను 2 సైడ్లు అయితే కరెక్ట్గా మనం ఆ నాడని కూడా కిందికి రాకుండా ఉండేటట్టు చూసుకొని మనం ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటా మనం కరెక్ట్ లైన్ వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ లైన్ అయితే ఏదైతే కరెక్ట్ వస్తుందో దాన్ని బట్టి ఇంకా మిగతా 2 లైన్ మనకి ఎంత ఖర్చు కావాలంటే ఎన్ని కుట్లు కావాలంటే ఖర్చుకి అన్ని కుట్లు వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 2 సైడ్ కూడా కుట్టేసేసుకుంటాను ఫిట్టింగ్కి. సో మనకి ఎంత సరిపడా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసే ఉంటాం. సో మార్కింగ్ ఏమైనా ఐడియా రాకపోతే ఒకసారి కొలుసుకొని ఈ 2 సైడ్లు ఇట్లా నీట్గా వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసేసి తర్వాత దాన్ని కరెక్ట్గా మనం ఓపెన్ చేసుకొని దానికి అప్పుడు మనకు సరిపడా ఎంత కావాలో అనేది మనం చూసుకొని కరెక్ట్ ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం. ఇది ఓపెన్ చేయకుండా ఒక సైడ్ ఓపెన్ చేసి కుట్టిన ఎట్లా కుడతామో అట్లనే నేను ఇది కూడా అంతే మిడిల్ పాయింట్ పెట్టేసుకొని ఆ మిడిల్ పాయింట్ని కరెక్ట్గా రైట్ సైడ్ నుంచి అంటే మనకు రైట్ సైడ్ అంటే ఫ్రంట్ నెక్కుని బట్టి చూసుకుంటే మనకు రైట్ సైడ్ ఎట్టు వస్తుందో అటు సైడ్ పెట్టేసుకొని కుట్టుకోవాలన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్. సో అట్లా ఒక సైడ్ మొత్తం కుట్టేసుకున్నాక ఇంకా 2 సైడ్ కూడా అంతే అన్నట్టు మొత్తం 2 కరెక్ట్ ఖర్చు అట్లా ఎందుకు కుట్టుకుంటామంటే ఖర్చు కరెక్ట్ వస్తుందని కుట్టేసుకు స్టార్టింగ్ నుంచి చేసిన నో ప్రాబ్లం. ఎట్లా వేసినా సరే 2 సైడ్ ఖర్చులు అయితే సమానం వస్తే మనం కుట్టేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలన్నట్టు. మళ్ళీ ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉన్నా కూడా ఫినిషింగ్ షేప్ అయితే నీట్గా రాదు సైడ్కి. సో అది చూసుకొని మనం కుట్టేసుకోవాలి. సో మనం ఎక్స్ట్రా ఏమున్నా సరే ఫస్టే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో దీనికి ఖర్చు మాత్రం 1.5 ఇంచులు 2 ఇంచులు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు దాన్ని ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ దీన్ని నడుము దగ్గరికి ఎక్కడైతే ఖర్చు దగ్గరికి ఎండ్ అవుతుందో అక్కడ ఫస్ట్ అటాచ్ చేయకుండా ఫస్ట్ 2 సైడ్లు అయితే నేను లంగాకి 2 సైడ్లు అంటే మన బాటమ్కి 2 సైడ్లు ఉంటాయి కదా దాన్ని అటాచ్ చేసుకున్నాక ఫస్ట్ తర్వాత ఆ ఎడ్జ్కి ఆ మూల దగ్గర ఉన్న అటాచ్ తర్వాత వేస్తాను అనమాట. సో అటాచ్మెంట్ అనేది లాస్ట్కి పైన కింది అటాచ్ చేస్తాను. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే లైనింగ్ ఇది సైడ్ 2 సైడ్లు 2 అటాచ్ చేసేసుకున్నాక తర్వాత పైన కింద పాటుకు అప్పుడు మనకు కుట్టేసినాక కరెక్ట్ వస్తుంది. సో ఆ కుట్టేసినాక 2 కలిపి అప్పుడు కుట్టేసుకుంటున్నాం. మీరు చూసారు కదా ఇప్పుడు పైన కింద 2 అటాచ్ చేసుకుంటున్నాను. సైడ్ అంతా అటాచ్ చేసేసుకున్నాక కొంచెం మిగిలిచిన కదా సో ఆ మిగిలిచిన మాత్రం ఇప్పుడైతే అటాచ్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో అంతా అయిపోయినాక మళ్ళీ డబల్ కుట్ అయితే మీరు నుంచి చేసుకోవాలి. అంతా కుట్టినాక ఇది కాటన్ కాబట్టి లాస్ట్ కుట్టినాక కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు ఏ పార్ట్ అయినా సరే. సో ఓవరాల్గా అయితే ఒక కుట్ట తీసేసినాం. కుట్టినాకైతే ఇక సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. బయటకు తీసేస్తే ఏమైనా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా తీసేసేయాలన్నట్టు. అదేమంటారు మనం ఇప్పుడు ఇందాక లూజ్ కోసం కుట్టినాం కదా అంటే ఫ్రిల్స్ కోసం. సో ఆ ఫ్రిల్లు లూజ్ ఉండడం కోసం కుట్టిన కుట్లు ఏమైనా ఉంటే పైకి అంత నీట్గా తీసేసేసినా సరే ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కుట్టేస్తాం కాబట్టి. సో ఇదైతే ఓవరాల్గా లుక్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. సో మీరు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.